చంద్రబాబు రేవంత్ రెడ్డి గూడుపుఠాని కుట్రలను బయటపెట్టడంతో ఆంధ్ర కుట్రదారులంతా ఏకమయ్యారు. చంద్రబాబు ఏజెంట్ సీఎం రమేష్ హెచ్సియు భూముల తనఖా విషయంలో పవర్ బ్రోకర్గా పనిచేసిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టారు. సీఎం రమేష్ కు చెందిన కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టపెట్టిన విషయాన్ని కూడా కేటీఆర్ జనం ముందుంచారు. हम लोग कंचे गच्ची बोली में जो फाइनेंशियल फ्रॉड हुआ 10,000 करोड़ का, उसी दिन मैंने कहा था कि इस स्कैम के पीछे एक बीजेपी एमपी है. आज वो बीजेपी एमपी कौन है पर्दाफाश हो गया, सबको पता चल गया. आज खुलेआम रेवंत रेड्डी गवर्नमेंट ने 1350 करोड़ का एक टेंडर नजराना की तौर पे आज बीजेपी एमपी सीएम रमेश को उन्होंने दे दिया. मैं भारतीय जनता पार्टी से पूछना चाहता हूं, अब बार बार कहते हो कि तेलंगाना एटीएम बन गया. एटीएम बना तो किसके लिए बना? राहुल गांधी के लिए या मोदी जी के लिए भी एटीएम आज तेलंगाना बन गया. 1350 करोड़ का प्रोजेक्ट आज एक बीजेपी एमपी ने ले लिया, सिर्फ और सिर्फ इसलिए क्योंकि 10,000 करोड़ का एक स्कैम जो हुआ कंचे गच्ची बोली फॉरेस्ट लैंड में, उसमें भाजपा और कांग्रेस साथ साथ काम किए. आज इसलिए సరిగ్గా ఈ కామెంట్సే చంద్రబాబు ఆయన కంపెనీకి చెమటలు పట్టించాయి. కేటీఆర్ నిజాలు బయటపెట్టడంతో సీఎం రమేష్ తో పాటు చంద్రబాబు రేవంత్ గ్యాంగ్కు పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. తేలుకుట్టిన దొంగల్లా వారి పరిస్థితి మారింది. దీంతో ఈ పచ్చముఠ కొత్త కుతంత్రాన్ని పన్నింది. కాంట్రాక్ట్ అక్రమంగా దక్కించుకున్న విషయాన్ని మరుగున పడేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. చంద్రబాబు రేవంత్ సీఎం రమేష్ త్రయం కలిసి అప్పనంగా కంచా గచ్చిబౌలి భూములను బుక్కపెట్టే ప్రయత్నం బట్టబయలవడంతో గగ్గోలు పెడుతున్నారు. తమ దుర్మార్గాన్ని బయటపెట్టిన కేటీఆర్ ను బద్నాం చేసి డైవర్షన్ టాక్టిక్ కు తెరలేపారు. బీఆర్ఎస్ పై అబద్దాలతో బురద జల్లబోయి బొక్క బోర్లా పడ్డారు. కుట్రపూరితంగా మీడియాకు ఓ లీక్ ఇచ్చారు. అయితే ఆ వీడియోలోనే సీఎం రమేష్ తనకు అసలు కంచా గచ్చిబౌలి విషయమే తెలియదని బుకాయించారు. మళ్లీ కాసేపటికి తనకు రూల్స్ ప్రకారమే కాంట్రాక్ట్ దక్కిందని చెప్పుకొచ్చారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి